చంద్రయ్యకి, సీతాలకి కొత్తగా పెళ్లి జరిగింది. జంట చూడటానికి చాలా ముచ్చటగా ఉంది అని ఊరు వాడ అంతా అనుకున్నారు. కొత్త కాపురం మొదలుపెట్టారు. చంద్రయ్య తాపీ పనికి పోతుంటాడు. సీతాలు ప్రస్తుతానికి ఇంటి పట్టునే ఉంటుంది. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. కొద్ది రోజుల తర్వాత తొలి పండక్కి కూతుర్ని, అల్లుణ్ణి ఇంటికి పిలవాలనుకున్నారు సీతాలు తల్లిదండ్రులు. కానీ చంద్రయ్యకి చాలా త్వరగా పూర్తి చేయవలసిన తాపీ పని కాంట్రాక్ట్ ఒకటుంది. ఇప్పటికే పెళ్లి వల్ల ఆ పని వాయిదా పడుతూ వచ్చింది. కాబట్టి తాను ఈ పండక్కి రాలేనని, తదుపరి పండక్కి ఖచ్చితంగా వస్తానని అత్తమామల్ని ఒప్పిస్తాడు. వివాహం జరిగిన తొలి రోజులు కావడం వల్లనేమో ఇద్దరూ ఒకరిని వదిలి మరొకరు ఉండటానికి అస్సలు సుముఖంగా లేరు. వారిని అర్థం చేసుకొని మరుసటి పండక్కి ఖచ్చితంగా రావాలని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు సీతాలు వాళ్ళ తల్లిదండ్రులు. మొదటి పండగ రానే వచ్చింది. కానీ ఆ రోజు తన పని నిమిత్తం చంద్రయ్య పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. సీతాలు తను కూడా చంద్రయ్యతో పాటు పొరుగురు వస్తానని, ఏదో ఒక పనిలో తనకి చేదోడు వాదోడుగా ఉంటానని ఎంతోసేపు చంద్రయ్యని బ్రతిమలాడింది. కానీ చంద్రయ్య, నువ్వు అలా కష్టపడటం నేను చూడలేను. నా వల్ల అయినంతవరకు నా ఒక్కడి రెక్కల కష్టం మీదే మనం సుఖంగా ఉందాం అని సీతాలకి నచ్చ చెబుతాడు. బరువెక్కిన గుండెతో తనని ఇంటి పట్టున ఒక్కతనే వదులుతున్నాను అని కాస్తంత సంకోచంతో బయలుదేరతాడు చంద్రయ్య. సీతాలకు కూడా ఏదో తెలియని బాధ వెంటాడుతుంది. 2 రోజులు ఎలాగో గడిచిపోయాయి. అక్కడ చంద్రయ్యకి, ఇక్కడ సీతాలకి ఈ 2 రోజులు 2 యుగాలుగా అనిపించింది. 3వ రోజు తెల్లారిన వెంటనే సీతాలు చకచకా పనులు ముగించుకొని గుమ్మం దగ్గర నిలబడి చంద్రయ్య ఎప్పుడు వస్తాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంది. మధ్యాహ్నం అయినా చంద్రయ్య ఇంకా ఇంటికి చేరకపోయేసరికి సీతాలు కొంచెం నిస్పృహకి లోనైంది. సాయంకాలమైనా చంద్రయ్య ఇంకా ఇంటికి చేరకపోయేసరికి సీతాలు నిస్పృహ కాస్త భయంగా మారింది. ఆశ్చర్యకరంగా బయట వాతావరణం చాలా మారిపోయింది. ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. పెనుగాలులు వీస్తున్నాయి. ఒకటే ఉరుములు, మెరుపులు. ఆ రోజు చీకటి నేలను చాలా తొందరగా ఆవహించింది. సీతాలకి ఎక్కడ లేనంత కంగారు, భయం మొదలయ్యింది. ఎందుకు చంద్రయ్య ఇంకా ఇంటికి రాలేదు? ఈ పాటికి వచ్చేయాల్సింది కదా. ఏం జరిగి ఉంటుంది? చివరి బస్సును అందుకోలేకపోయాడా? ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో రోడ్లు అంత సరిగ్గా లేవు కాబట్టి ఏమైనా ప్రమాదం జరిగి ఉంటుందేమో. చచ, అలా జరిగి ఉండదులే. నేను అలా ఆలోచించడం తప్పు. ఒకవేళ పని అనుకున్న సమయానికి పూర్తి కాలేదేమోలే అని అనుకుంటూ సీతాలు పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే ఉంది. ఈ ఆలోచనలతో తన బుర్ర వేడెక్కిపోయింది. ఇంకా తన వల్ల కాలేదు. తన భర్త మీద ఉన్న ప్రేమ తన కాళ్లను నేల మీద నిలబడనీయలేదు. ఉన్నపడంగా సీతాలు లేచి నిలబడి బయట ఉన్న ఆ భయంకరమైన వాతావరణాన్ని లెక్క చేయకుండా తన భర్తను ఎలాగైనా చేరుకోవాలని బయలుదేరింది. తలుపులకి తాళం పెట్టి చీర కొంగుని తలకు చుట్టుకొని వేగంగా అడుగులు వేస్తూ ఊరి పొలిమేరకు చేరుకుంది. అక్కడ ఏ ఒక్క బండి కూడా కనిపించడం లేదు. ఇక ఎంత ఎదురు చూసినా బళ్ళు వచ్చేలా లేవు. వర్షం కుండపోతగా కురుస్తుంది. సీతాలు ఆ గాలుల్ని కానీ ఆ వర్షాన్ని కానీ లెక్క చేయలేదు. వాటన్నిటినీ తట్టుకుంటూ చాలా బలంగా అడుగులు ముందుకు వేస్తుంది. అడ్డదారిలో వెళితే త్వరగా పొరుగురు చేరొచ్చు అని పొలాల వెంబట నడిచింది. ఒకచోట కాలు జారిపడి తన మోకాలకి పెద్ద దెబ్బ తగిలింది. తన ఆ నొప్పిని పెద్దగా పట్టించుకోలేదు. చంద్రయ్య ఏదో ఆపదలో ఉన్నాడని తన మనసుకి అనిపించడంతో తను ఏ బాధల్ని లెక్క చేయడం లేదు. కొద్దిగా ముందుకు వెళ్ళాక నిమ్మ తోటలోని చెట్లకి ఉన్న ముళ్ళు తగిలి సీతాలి రవిక భుజాల దగ్గర కొంచెం చిరిగిపోయింది. అక్కడ తనకి గాయమయ్యి ఎర్రటి రేఖలాగా కనిపిస్తుంది. ఆ తోటని దాటి వెళ్లేసరికి తనకి ముఖం నిండా గాయాలు. అలా కొంత నడక సాగించినాక పొరుగురికి చేరుకుంది. చివరికి ఆ వర్షంలో, ఆ చీకట్లో తన చంద్రయ్య లాంతరు వెలుగులో ఇంకా పనిచేస్తూ ఒక సూరు కింద కనబడ్డాడు. ఆ సమయంలో కూడా చంద్రయ్య అంత కష్టపడుతుంది తన కోసమే కదా అని తలుచుకొని చాలా బాధపడింది. తనకి
అప్పటికి కూడా తన ఒంటి మీదున్న గాయాలు, వాటి వల్ల కలిగే నొప్పులు ఏమాత్రం బాధించడం లేదు. చంద్రయ్యకి దగ్గరగా వెళ్ళి నుంచుంది. ఒక్కసారిగా సీతాల్ని అక్కడ చూసిన చంద్రయ్య కంగు తిన్నాడు. తన కళ్ళల్లో కనబడుతున్నది ఆనందం కాదు, ఆశ్చర్యం కాదు. సీతాలు ఒంటి మీద ఉన్న బట్టలు చిరిగి ఉండడం గమనించాడు. సీతాలకి దగ్గరగా వెళ్ళి, 2 రోజులు మొగుడు ఇంటి పట్టున లేకపోతే ఇంతకి బరి తెగిస్తావా? ఛీ అంటూ తన చేతిలో ఉన్న పనిముట్టుతో బలంగా సీతాలు తలపైన కొట్టాడు. చంద్రయ్యకి ఏం జరగలేదు, అతను క్షేమంగానే ఉన్నాడు అనుకుంటూ చిన్న చిరునవ్వుతూ సీతాలు నేల మీద ఒరిగిపోయింది. తనకు కలగబోయే ఈ పెద్ద గాయం ప్రకృతికి ముందే తెలిసి తనని ఆపాలని తన వంతు ప్రయత్నం చేసింది. కాని కంటికి కనపడని శత్రువు ఆ రోజు చంద్రయ్యని లొంగ తీసుకుంది. అదే అనుమానం. పాపం పిచ్చి సీతాలు. తన ప్రేమ ఆ అనుమానం ముందు ఓడిపోయింది. సీతాలు శాశ్వతంగా ప్రకృతి ఒడిలో నిద్రపోయింది.